75వ డివిజన్కి సంబంధించినటువంటి ఎంతోమంది సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి అవలంబించినటువంటి విధానాలు కానివ్వండి, ప్రజలకు చేరువయ్యేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వాళ్ళందరూ ప్రజలకు అండగా ఏ విధంగా కార్యకర్తలు నిలిచారనే సందర్భాన్ని గమనించిన తర్వాత ఎంతోమంది సోదరులు ఈరోజు రంజిత్ కిరణ్ గారి ఆధ్వర్యంలో సోదరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మేమందరం కూడా ఈరోజు నాయకుడా కార్యకర్త అనే మాట లేకుండా ఒక టీం వర్క్ అలా ప్రతి ఒక్క డివిజన్లో కమిటీలను ఏర్పాటు చేసుకొని ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఏదైనా సమస్య వస్తే ఒక్కడి కోసం అందరం, అందరి కోసం ఒక్కడనే నినాదంతో మేమందరం కూడా ఈరోజు ఈ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్ళి తద్వారా ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడి ప్రజల్ని ఈనాడు ఎక్కినటువంటి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో, ఏ విధంగా దగా చేసిందో ప్రజలకు వివరించి తిరిగి మళ్ళీ ప్రజలకి మంచి రోజులు రావాలనేటటువంటి ఆకాంక్షతో వాళ్ళకి అన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కలగాలనేటటువంటి దృక్పథంతోనే జగన్మోహన్ రెడ్డి ఆశయాలని మళ్ళీ ప్రజల్లోకి మేము తీసుకెళ్ళదలిచాం. మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు వాళ్ళు ఏ పథకాలు అయితే ఇస్తామని ఎన్నికల హామీల రూపంలో ప్రజల్ని మోసం చేసి వాళ్ళు మళ్ళీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన తర్వాత ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో తెలిసినటువంటి ప్రతి ఒక్క సోదరుడు కానివ్వండి, సోదరి కానివ్వండి, ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరి ఆ కారణంతో కూడా ఎంతోమంది ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి నడవాలనేటటువంటి ఆకాంక్షతో ఆశతో ఈరోజు మళ్ళీ పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి కార్యకర్తలుగా రావడానికి వారందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేయటం ఎంతో హర్షణీయం, ఎంతో సంతోషకరమని కూడా నేను మనవి చేస్తూ అందరం ఒక్క మాట మీద ముందు కదులుతాం. ఏ సమస్య అయినా సరే ప్రజలకు సంబంధించింది వారికి అండగా నిలబడే దాంట్లో ప్రతి ఒక్కరం కూడా భాగస్వామ్యం పంచుకుంటామని చెప్పి మనవి చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బలోపేతం చేసి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి. జై జగన్.